మనశంకర వరప్రసాద్ సినిమా ట్రైలర్ పైన మెగా ఒత్తిడి నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని దాని మీద ఎవరికి అర్థం కావట్లేదు. అసలు విషయం ఏంటి? సో ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి ఈ సినిమాలో 3 పాటలు అయితే వచ్చాయన్నమాట. అలాగే ఫస్ట్ బాస్ బర్త్డే అప్పుడు టీజర్ కూడా వచ్చింది. సో ఆయన ఒక బాడీ గార్డ్ లాగైతే ఆయన కనిపిస్తున్నారు అనమాట. సో స్టోరీ ఏంటి, అసలు ఏ నేపథ్యం మీద ఈ కథ సాగుతుంది, అనిల్ రాపూడి గారు ఏమీ లీక్ చేయకుండా ఏమీ రివీల్ చేయకుండా ఉంచారనమాట. సో ఓన్లీ హీరో గారి క్యారెక్టర్ని మాత్రం పరిచయం చేస్తూ వచ్చారు. సో మన సాంగ్లో వెంకటేష్ గారితో కూడా డ్యాన్స్ తీశారనమాట. సో ఈ సంక్రాంతికి ఇది ఒక మంచి కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వబోతుందని అయితే అర్థమవుతుంది. మరి ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫుల్గా అసలు ఎప్పుడు టీంని ప్రెజర్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే సినిమా రిలీజ్కి ఇంకా గట్టిగా 2 వారాలు కూడా లేదు, ట్రైలర్ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి. ఎందుకంటే దీన్ని ఆధారపడే ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ ట్రైలర్ రావాలి, ఆ ట్రైలర్ వచ్చినాక అది ఇంప్రెస్ చేస్తే అక్కడ ఓవర్సీస్లో టికెట్ మన దగ్గర అంటే ఫ్యాన్స్ వెళ్ళిపోతారు తెలుగు స్టేట్స్లో. సో ఆ ఇంపాక్ట్ రావాలంటే ట్రైలర్ కట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో ఓవర్సీస్లో ఆల్రెడీ మార్కెటింగ్ స్టార్ట్ అయింది. బాక్స్ ఆఫీస్ వాళ్ళ నెల రోజుల ముందు ఓపెన్ చేస్తారనమాట. అక్కడ పెద్దగా వాల్తేర్ వేరేకి వచ్చినంత ఇంపాక్ట్ అయితే రాలేదు, ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ రాకపోవడం వల్ల. సో ట్రైలర్ ఎంత ఫాస్ట్గా వస్తే అక్కడ షోస్ అవి పెంచుకోవడానికి కానీ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్కి అవకాశం ఉంటుందన్నమాట. సో మరి ఈ ట్రైలర్ని అయితే ఘనంగా ఒక ఈవెంట్ చేస్తున్నారనమాట. సో జనవరి 4వ తారీఖు ఆదివారం. సో ఇక అన్ని ఏరియాల్లో కూడా థియేటర్స్లో కూడా ప్లే చేస్తారని చెప్పి తెలుస్తుంది. సో ముందుగా ఆ థియేటర్లో ప్లే చేయడం వల్ల ఫ్యాన్స్ అందరికీ అయితే ముందు తెలుస్తుంది ట్రైలర్ వచ్చినట్టు. వాళ్ళ ద్వారా ఇంకాస్త ప్రమోషన్ అయితే అవుతుందన్నమాట. సో ఒక మంచి ప్లాన్తో అయితే మరి అనిల్ రావుపూడి గారు ఎప్పుడు వెళ్తారు. మరి సినిమా ట్రైలర్ కట్టే డిసైడ్ చేస్తుంది సినిమా ఎటువంటి రిజల్ట్ తీసుకొస్తుందని. ఎందుకంటే చిరంజీవి గారిలో కామెడీ టైమింగ్ చూసి చాలా రోజులు అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఒక శంకర్ దాదా రౌడీ అల్లు రేంజ్లో ఈసారి కామెడీ పండిస్తారు. సో మళ్ళీ వింటేజ్ బాస్ని తీసుకొస్తారని చెప్పి అందరూ భావిస్తున్నారు. మరి ఈ ట్రైలర్ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి ఆ ట్రైలర్ జనవరి 4th వచ్చి ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది ఏంటి, దానివల్ల ఇంకెంత ఇంపాక్ట్ తీసుకొస్తుంది ట్రైలర్ అనేది జనాల్లో చూడాలి.